రైతుల నిర్లక్ష్యం అని చెప్పి 26వ తేదీన ఇక్కడ హాస్పిటల్ దగ్గర ప్రజా సంఘాలు అయితే అదేవిధంగా కొద్ది బాధితులు కుటుంబ సభ్యులు పూర్తి స్థాయి ఒక దిగ్బంధన చేసి డాక్టర్లను అయితేనేమి అదేవిధంగా బాధితుడు ఎవడైతే ఉన్నాడో ఎవడైతే డాక్టర్ నిర్లక్ష్యం వహించాడనే ఆలోచనతో సో ఇస్మాయిల్ డాక్టర్ అనే అతని మీద అదేవిధంగా చౌదరి సూపరింటెండెంట్ గారి మీదకి రావడం జరిగింది. సో దాని తర్వాత జరిగినటువంటి పరిమాణాలు చూస్తుంటే ఎవరిది తప్పు ఏం జరిగింది అనేటటువంటి ఆలోచన విచారించడం కోసం మేము ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఇస్మాయిల్ డాక్టర్ అనేటటువంటి వ్యక్తి గురించి సో టౌన్లో కూడా మేము విచారించడం జరిగింది. అతని మీద ఎటువంటి బ్యాడ్ ఎవరు చెప్పలేదు. వాస్తవానికి చెప్పాలంటే చిన్నారి మృతి చెందినటువంటి రోజు సో 11:30 దాకా సో ఎవరైతే డ్యూటీ డాక్టర్ ఉన్నాడో సో ఇస్మాయిల్ అనేటటువంటి వ్యక్తి అతను డ్యూటీలోనే ఉన్నాడు. పేషెంట్స్ అందరినీ సో రౌండ్స్ చూశాడు. తర్వాత సో 11:30కి ఆయన ఏం చేశాడంటే సో రెస్ట్ రూమ్లోకి వెళ్ళాడట. వెళ్తూ సో ప్రియాంక అనేటటువంటి స్టాఫ్ నర్స్ గారికి మాట్లాడాడట, అమ్మ ఏదైనా కానీ సో సీరియస్ కేసు వస్తే నా దృష్టికి తీసుకురానమ్మా, నేను పైన ఉంటాను, రెస్ట్ రూమ్లో ఉంటానని చెప్పాడట. కానీ అంతలోనే ఈ బాబుని తీసుకురావడం జరిగింది. ఈ బాబుని కూడా స్థానికంగా మన ఎవరైతే ఈ యొక్క హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు ఉంటారో ఆయన దగ్గర ప్రైవేట్ ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాడట. తీసుకున్న తర్వాత ఎక్కడో గుంటకల్ నర్సింగ్ హోమ్లోకి వెళ్ళాడట. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడట. ఇక్కడ రావడం కానీ సీరియస్ అయింది అని చనిపోయాడు అని చెప్తున్నారు. ఆ యొక్క నిందను ఇస్మాయిల్ డాక్టర్ మీద వేస్తున్నారు. ఇస్మాయిల్ డాక్టర్ గారు ఏమంటున్నారంటే ఆ బాబు ఇక్కడికి వచ్చే లోపలే చాలా సీరియస్ పరిస్థితులు తీసుకురావడం జరిగింది, దానికి నేను ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వలేదు. సో నేను ఆల్రెడీ ప్రియాంక గారికి ఫోన్ చేసి 1-2 సార్లు ఫోన్ చేశాను, కానీ ఆమె నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆమె తన ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అప్పటికే ఆ పల్స్ డౌన్ అయిపోయి ఆ బాబు సో అప్పటికే చనిపోయినట్లుగా చెబుతున్నాడు. చనిపోయిన తదనంతరం ఉదయం జరిగినటువంటి పరిమాణాలు, ఆ బాబు యొక్క తల్లిదండ్రులు రావడము, గొడవలు చేయడం, అదేవిధంగా ప్రజా సంఘాల వాళ్ళు గొడవలు చేయడం జరిగింది. దీనంతటికీ కారణము ఇస్మాయిల్ డాక్టర్ అని చెప్పి అతను సస్పెండ్ చేయడం జరిగింది. డ్యూటీ నిర్లక్ష్యం వహించాడన్న ఆలోచనతో త్రిసభ్య కమిటీ ఒకటంటూ వేసి అతన్ని డ్యూటీ నుంచి సస్పెండ్ చేయడం. సో ఆయన వచ్చి ప్రజా సంఘాలను అయితేనేమి మానవ హక్కులను అయితేనేమి కన్సల్ట్ నేను ఎటువంటి తప్పు లేదని చెప్పి మమ్మల్ని కలవడం జరిగింది. ఆ విషయంలో మేము ఎంక్వైరీకి రాగా ఈరోజు ఇప్పుడు సూపరింటెండెంట్ గారితో మాట్లాడడం చౌదరి గారు చెప్తున్నది ఒకటే, సో నాది ఎటువంటి తప్పు లేదు, ఇస్మాయిల్ గారే పూర్తి స్థాయి నిర్లక్ష్యం వహించారు అనే విధంగా చెప్పకనే చెబుతున్నట్టు చెప్పాడు. సో ఎందుకంటే ఆయన డ్యూటీ డాక్టర్ కాబట్టి సో ఆయన ఖచ్చితంగా ఉండాలి అనే విధంగా చెప్పాడు. అదేవిధంగా ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో బాబు ఎవరైతే చనిపోయాడో ఆ బాబు తల్లిదండ్రులు తనకు ఉదయం ఫోన్ చేసి చెప్పారు, సార్ మీరు రండి ట్రీట్మెంట్ ఇవ్వండి అని చెప్పారని చెప్తున్నాడు. కానీ బాబు అప్పటికే చనిపోయినట్లు మనకు కొన్ని సో సారే ఇస్మాయిల్ సార్ చెప్పడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ సీసీ కెమెరా లేకపోవడం ఈరోజు ఇంత గొడవ జరగడానికి ముఖ్యమైనటువంటి కారణం. సో ఇంత పంచాయతీ జరగడానికి కారణం మరి ఇంత పెద్ద ప్రభుత్వ ఆసుపత్రిలో 50 పడగల ఆసుపత్రిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడం ఎంతవరకు సమంజసం? ఇది ఎవరిది తప్పు? అవే సీసీ కెమెరాలు ఉంటే ఈరోజు ఎవరు తప్పు చేశారనేది స్పష్టంగా అర్థమయ్యేది. సో అదేవిధంగా ప్రియాంక గారి కాల్ లిస్టును చూస్తే పూర్తి స్థాయి సో నిజాలు బయటకు వస్తాయని చెప్పి మన ఇస్మాయిల్ గారు చెప్తున్నారు. ఎవరైతే బాధితుడు ఉన్నాడో ఎవరైతే సస్పెండ్ అయ్యారు ఆయన కాబట్టి తక్షణం సో డిఎంఎడ్హెచ్ఓ గారు అయితేనేమి కలెక్టర్ గారు అయితేనేమి త్రిసభ్య కమిటీ వేసి అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. వాస్తవానికి నాది ఎటువంటి తప్పు లేదు అని చెప్పి ఆయన బల్ల గుద్ది మరీ చెప్తున్నాడు. దయచేసి సో ఇది కుల మతాలకు అతీతంగా సంబంధం లేనటువంటి ఒక డ్యూటీ డాక్టర్ అంటే దేవునితో సమానం, ఆయనకు న్యాయం జరగాలి. తప్పు ఎవరు చేసినా కానీ రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఖచ్చితంగా న్యాయం చేయాలి. వెంటనే ఈ యొక్క హాస్పిటల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ సో ఈ యొక్క విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. అదేవిధంగా సో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే విజయవాడలో ఖచ్చితంగా మంగళగిరికి తీసుకెళ్తాం. ఈ యొక్క విషయాన్ని హ్యూమన్ రైట్స్లో కూడా నేను కంప్లైంట్ చేయబోతున్నాను. ఎందుకంటే అవసరమైతే ఈ యొక్క దీన్ని సిబిసిఐడి ద్వారా ఎంక్వైరీ చేయించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. జై హింద్.